న్యూస్ చేస్తున్న ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాలపై అటాక్స్ చేస్తోంది ఇరాన్. కువైట్ ఎయిర్పోర్ట్ పై డ్రోన్స్ తో దాడి చేసింది, మిసైళ్లతోనూ విరుచుకుపడింది. కువైట్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 1 పూర్తిగా దెబ్బతింది. ఈ దాడిలో భారతీయుడు చనిపోయినట్టు తెలుస్తోంది. దీన్ని ఎంబసీ కన్ఫర్మ్ చేసింది. దాదాపు 65 మంది గాయపడ్డారు. చనిపోయిన భారతీయుడి వివరాలు ఇంకా తెలియాల్సింది. కువైట్ నుంచి తమ దేశంలోని ద్వీపాలని అమెరికా టార్గెట్ చేస్తోందని ఇరాన్ మండిపడుతోంది. అందుకే అమెరికా దళాల్ని టార్గెట్ చేయడం కోసం గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. డ్రోన్ దాడిలో ఎయిర్పోర్ట్ టెర్మినల్ -1 మొత్తం కూలిపోయింది. లోపల ధ్వంసమైన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడితో ఎయిర్ స్పేస్ ని మూసేసింది కువైట్. هذا الحريق هذه مسيرة طاحت هني فوق أمل الكويت. هذا కువైట్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిలో 65 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది. ఒక భారతీయుడు కూడా మరణించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివన్ అడిగి తెలుసుకుందాం. శివ, మరణించిన భారతీయుడికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఏం బయటకు రాలేదంటున్నారు. సో మనకేమైనా తెలుసా ఇప్పటి వరకు? రైట్ ధన, ఇంకా ఈ అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం అనేది కొనసాగుతుంది. ఇటు అమెరికా చేసిన దాడులకు ప్రతీకార చర్యలో భాగంగా ఇరాన్ కువైట్ పై దాడులు చేస్తోంది. అంటే అమెరికా ఇక్కడ కువైట్ లో ఉన్న వైమానిక స్థావరాలను వినియోగించుకుని ఇరాన్ పై దాడులు చేస్తుంది అనేది కూడా మొదటి నుంచి ఇరాన్ చెబుతోంది. ఇటు కువైట్ దాడి చేయకపోయినా ఇటు అమెరికాకు ఇండైరెక్ట్ గా సహాయం చేస్తున్న నేపథ్యంలోనే మీపై మేము దాడి చేస్తున్నాం అనేది యుద్ధం ప్రారంభమైన మొదటి నుంచి కూడా ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం ప్రారంభమైంది. దాదాపు 3 నెలలుగా కూడా ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం అనేది ఇంకా కొనసాగుతుంది. మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి సీజ్ఫైర్ ఒప్పందం కుదిరినప్పటికీ కూడా ఇది డిఫెన్స్ లో భాగంగా మేము దాడులు చేస్తున్నామంటూ కూడా అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఇటు అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా దాడులు చేస్తుంది. మాపై దాడులు చేస్తూ మేము ప్రతిగా దాడులు చేస్తామని తెలియజేసింది. దానిలో భాగంగానే ఇటు దాదాపు ఇటు భారత్ కు సంబంధించిన ఒక వ్యక్తి చనిపోవడం, మరోవైపు ఇటు కువైట్ కు సంబంధించిన చాలా వరకు ప్రాణాలు కోల్పోయారనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఈ టెర్మినల్ బిల్డింగ్ పైన దాడి చేసిన నేపథ్యంలో టెర్మినల్ 1 కువైట్ సంబంధించిన ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ 1 బిల్డింగ్ కూలిపోయిన నేపథ్యంలో దాంట్లో చాలా వరకు కూడా ప్రాణాలు కోల్పోయారనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలో అక్కడ టెర్మినల్ పైన బిల్డింగ్ పైన దాడి చేసిన నేపథ్యంలో ఎయిర్పోర్ట్ మూసివేశారు. ఎయిర్ లైన్స్ అంతా కూడా అక్కడ ఎటువంటి విమాన రాకపోకలు జరగవనేది కూడా తెలియజేశారు. ఇటు ఇండిగో కూడా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇటు కువైట్ వెళ్ళవాలి అనుకున్న వాళ్ళు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. తదుపరి ప్రకటన కోసం, సమాచారం కోసం ఇండిగో వెబ్సైట్ ను చెక్ చేయాలని కూడా ప్రయాణికులు ఇండిగోలో ప్రయాణం చేసే ప్రయాణికులకు వాళ్ళు సూచనలు చేశారు. ఇటు కువైట్ లో దాడి చేసిన నేపథ్యంలో ప్రతిగా దాడి చేసేందుకు అమెరికా కూడా సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. కానీ ఇరాన్ మాత్రం ఎక్కడ కూడా వెనుకడుగు వేయడం లేదు. ఇటీవల కాలంలో 2 సార్లు అమెరికా ఇరాన్ పైన దాడులకు తెగబడింది. ఇటు మైన్స్ అమర్చుతున్నారు పడవల్లో అనేది కూడా ఆరోపణలు చేస్తూ వారిపై దాడులకు తెగబడింది. మరోవైపు మొత్తం హర్ముజ్ జలసంధిని ఇటు ఇరాన్ కు సంబంధించిన నౌకలందరూ కూడా వారికి స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇటు ఇరాన్ కూడా దాడులకు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 3 నెలలుగా ఈ దాడులు, ప్రతి దాడులు అనేవి కొనసాగుతున్నాయి. అంటే మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ కూడా ఈ శాంతి చర్చలు అనేవి పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన సమావేశం జరిగిన మొదటి సమావేశం. కానీ అక్కడ ఎటువంటి సమావేశం ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోని నేపథ్యంలోనే మళ్ళా రెండోసారి శాంతి చర్చలు జరుగుతాయనుకున్నారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత కూడా వెనక్కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడికి వెళ్లిన అమెరికా ప్రతినిధి బృందాన్ని వెనక్కి పిలిపించారు. ఇటు వెనకడుగు వేయకపోతే మాత్రం ప్రతీకార దాడులు డెఫినెట్ గా ఉంటాయి, మేము చెప్పింది వినాలనేది కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు సూచించిన నేపథ్యంలో ఇరాన్ కూడా మేము కూడా ఎక్కడ వెనకడుగు వేసేది లేదు, దేశ ప్రయోజనాల కోసం హర్ముజ్ జలసంధిని విడిచిపెట్టేది లేదని కూడా ఇరాన్ కూడా తెలియజేసింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా ఈ శాంతి చర్చలకు సంబంధించి ఇద్దరి మధ్య ఎక్కడ కూడా సయోధ్య కుదరలేదు. ఇటు అమెరికా ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలను మాకు స్వాధీనం చేయాలి, మాకు స్వాధీనపరచాలనేది కూడా అమెరికా తెలిపిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఇరాన్ యురేనియం నిల్వలను అంటే అణుబాంబులు తయారు చేసేందుకు యురేనియం శుద్ధి చేస్తారు. 90% శుద్ధి చేసిన యురేనియం అనేది దాదాపు 400
50 కేజీల వరకు ఇరాన్ వద్ద ఉంది. దాని ద్వారా దాదాపు 11 అణుబాంబులు తయారు చేయవచ్చు అనేది కూడా ఇరాన్ భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ అణు ఒప్పందం సంబంధించి చర్చలు విఫలమైన నేపథ్యంలోనే యుద్ధం అనేది జరుగుతోంది. ఇక యుద్ధంలో ప్రధానంగా ఇరు దేశాలకు సంబంధించి కూడా భారీగా ఆస్తి నష్టం సంభవించింది, ప్రాణ నష్టం కూడా సంభవించిన పరిస్థితి కనిపిస్తుంది ఇరాన్కి సంబంధించి. కానీ ఇప్పుడు మళ్ళీ శాంతి చర్చలకు సంబంధించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిన నేపథ్యంలోనే ఈ డిఫెన్స్ లో భాగంగా ఈ దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా చెప్తుంటే, అమెరికాకు ఆశ్రయం కల్పిస్తున్న పశ్చిమాసియా దేశాలతోనే వాటిపై దాడులు చేసేందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా కువైట్ కానీ పశ్చిమాసియా దేశాల్లో ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ధనం. థ్యాంక్ యూ శివ. فوق امل الكويت هذا